We are all meeting for the 11th. Today we are meeting for our 11th LIC Employees Prayer Fellowship. And now we will start with prayer. Hello. ప్రార్థన చేసుకుందాం. Yes, madam. సహోదరి సబిత గారు హైదరాబాద్ డివిజన్ నుంచి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నత, మహిమగల రాజా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ, నీ పరిశుద్ధ నామనకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం నాయన. ప్రభువానైనా మరి ఒకసారి ప్రభువానైనా తండ్రి, మరి వారాంతంలో ప్రభువానైనా తండ్రి, మరి ముఖ్యంగా లేట్ డేస్ లో ప్రభువానైనా తండ్రి, ఒక కూడికగా కూడి ప్రభువానైనా తండ్రి, జూమ్ మీటింగ్ ద్వారా ప్రభువానైనా తండ్రి, మేము ఆత్మీయంగా బలపడటకు ప్రభు నీ వాక్యం చేత ప్రభువానైనా, అదే విధంగా ప్రభువానైనా తండ్రి మిమ్మల్ని మహిమపరచడం కన్నా మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి ప్రభావ మీకు వేలాది స్తుతి స్తోత్రంలో వందనములు చెల్లించుకొచ్చుకున్నాను ఆయన. ప్రభువానైనా తండ్రి, ఇంకా ఎందరైతే ప్రభువానైనా తండ్రి మరి ఈ జూమ్ మీటింగ్ లో జాయిన్ అవ్వాలో ప్రభావ, వారందరినీ కూడా మీరు ఆత్మీయంగా ప్రేరేపించండి ప్రభువానైనా. ప్రతి ఒక్కరూ ప్రభా ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొని ప్రభువానైనా తండ్రి, మీరు మాకు సిద్ధపరిచిన వాక్యంలో ప్రభువానైనా తండ్రి, మేము విని గ్రహించి ప్రభువానైనా నీ వాక్యానుసారంగా నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గడిచిన వారంలో ప్రభావ, గడిచిన మాసంలో ప్రభానైనా మీరు మా పట్ల చేసిన అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలన్నిటి బట్టి కూడా మీకు స్తోత్రము చెల్లించుకొంచున్నాం తండ్రి. ప్రభానైనా మీరు మా మమ్మల్ని అందరినీ ప్రభానైనా మీరు కాచి కాపాడి ఉన్నారు ప్రభా మీకు స్తోత్రములు చెల్లించుకొంచున్నాను తండ్రి. ఎటువంటి సమస్యలు కూడా వెళ్ళినా కూడా ప్రభువానైనా తండ్రి, మీరు సజీవుడమైన దేవుడు ఉన్నా తండ్రి. ప్రభువానైనా తండ్రి, ప్రభా మేము మొర పెట్టుకున్నప్పుడు ప్రభా మా ప్రార్థన ఆలకించి మాకు జవాబును గ్రహించే దేవుడు వింటున్నావు తండ్రి. ప్రభా అందరి మట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుచున్నాను నా తండ్రి. ప్రభువానైనా తండ్రి, మరి కడవరి దినాల్లో ప్రభువానైనా ఉంటున్నాం నా తండ్రి. మీ యొక్క రాకడ ఎంతో సమీపంగా ఉంటుండే ప్రభువానైనా తండ్రి. మేము మందమతుల వల్లే కాకుండా ప్రభువానైనా తండ్రి, ప్రభా మెలకువగా ఉండి ప్రభువానైనా తండ్రి, మీరు మాకు ఎంతో వెలపెట్టి ఇచ్చిన ఈ గొప్ప రక్షణ ప్రభువానైనా కాపాడుకున్నట్టు ప్రభువానైనా మీ కృపా సహాయం మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువానైనా విశ్వాసంలో ప్రభువానైనా తండ్రి, మరి దినదినము ప్రభువానైనా మేము వృద్ధి పొందుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువానైనా అనుదినము నీ యొక్క వాక్యంను చదివి ప్రభువానైనా తండ్రి, మీరు మా కొరకే ప్రభా చిందించిన ఆ అమూల్యమైన రక్తం చేత ప్రభా అనుదినము మేము ప్రభువానైనా కడిగి పవిత్రపరచబడటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువానైనా మీరు ఎంతో దీనత్వంను కనపరిచినారు ప్రభా సిబ్బలు ప్రభువానైనా. అటువంటి దీనత్వంను ప్రభువానైనా నా తండ్రి, యథార్థమైన హృదయంను ప్రభువానైనా కలిగి ప్రభువానైనా నా తండ్రి, ఆత్మీయంగా ప్రభా మేమందరము ఒక ముందు అడుగు వేయటకు సహాయం దయచేసి ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువానైనా తండ్రి, ఇంకా రక్షణ లేని ప్రభువానైనా బిడ్డలందరినీ బట్టి కూడా మీ పాసల్లో మొర పెట్టుకుంటున్నాం తండ్రి. ప్రభువానైనా నా తండ్రి, గొప్ప రక్షణ ప్రభువానైనా మరి నిర్లక్ష్యం చేసేవారం కాకుండా ప్రభువానైనా తండ్రి, మరి మారు మనసు పశ్చాత్తాప హృదయం కలిగి ప్రభువానైనా తండ్రి, మరి నీ శిలువ ద్వారానే ప్రభువానైనా మేము చేరుకోగలుగుతామని ప్రభువానైనా నా తండ్రి. మరి బిడ్డలు అనేకులు ప్రభువానైనా తండ్రి, రక్షణ లేని వారు కూడా తెలుసుకునేటట్టుగా ప్రభువానైనా మా యొక్క ప్రవర్తన ప్రభువానైనా తండ్రి, మరి ప్రభా మా ప్రవర్తనలో మాటలు ప్రభువానైనా నడవడికలో ప్రభువానైనా తండ్రి, మరి మిమ్మల్ని ప్రతిపించే బిడ్డలుగా ప్రభువానైనా నీ యొక్క వెలుగు బిడ్డలుగా ప్రభువానైనా తండ్రి ఈ లోకంలో జీవించటకు సహాయం దయచేసి ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా నా తండ్రి, మేము పనిచేస్తున్న ప్రదేశంలో కూడా ప్రభువానైనా తండ్రి, మరి నీ నామ మహిమార్థమై ప్రభువానైనా మరి మమ్మల్ని జీవింపచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువానైనా నా తండ్రి, ఈ దినంలో కొరకే ప్రభు ఏర్పాటు చేయబడిన వాక్య పాఠంను బట్టి వాక్యంను బట్టి కూడా మీకు వేలాది స్తుతి స్తోత్రాలు వందనంలో చెల్లించుకొంచున్నాను నా తండ్రి. అవును ప్రభువానైనా, అన్యులు మమ్మల్ని చూసినప్పుడు ప్రభువానైనా నా తండ్రి, ప్రభువానైనా నా తండ్రి, యెహోవా హస్తం వీరికి తోడై ఉన్నది అనేసి ప్రభు వారు గ్రహించులాగిన ప్రభువానైనా నా తండ్రి, మా యొక్క జీవితాన్ని ప్రభువానైనా మీరు ఆశీర్వదించండి నా తండ్రి. అటువంటి ప్రవర్తన ప్రభువానైనా మేము కలిగి ఉన్నట్టుకు సహాయం దయచేసి ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువానైనా మేము మొరపెట్టుకున్నప్పుడు ప్రభువానైనా
తండ్రి, మరి విగ్రహంలో వల్లే ప్రభువానైనా నా తండ్రి, మరి చెవులుండి వినలేని ఈ దేవుడవు కావు నా తండ్రి, ప్రభువానైనా నా తండ్రి, మరి కర్రలతోని రాళ్లతోనూ చేసిన విగ్రహం వంటి వాళ్ళు కాదు నాయన, నువ్వు సజీవుడమైన దేవుడవు నా తండ్రి. నీ యొక్క రక్తాన్ని ప్రభువానైనా నా తండ్రి, మరి ఎంతో విలువైన అమూల్యమైన రక్తాన్ని ప్రభువానైనా ఆ సిల్వలో మా పాప పరిహార నిమిత్తమై ప్రభువానైనా మీరు ఆ కల్వరి సిల్వలో ప్రభువానైనా చిందించిన అమూల్యమైన రక్తంని బట్టి, ఆ రక్షణ మార్గంని బట్టి మీకు వేలాది స్తోత్రము చెల్లించుకుంటున్నాను నా తండ్రి, ప్రభువానైనా నా తండ్రి. ఈ దినం నా ప్రభువానైనా తండ్రి, మరి ఈ జూమ్ మీటింగ్ లో ప్రభువానైనా నా తండ్రి, మరి పాటల ద్వారా ప్రభువానైనా నేను మహత్వపరచడై ఉంటున్న బిడ్డలందరినీ బట్టి కూడా ప్రభు మీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాను నా తండ్రి. మరి ప్రభువానైనా అదే విధంగా ప్రభు వాక్యభాగం చదువుతున్న బిడ్డకు కూడా మీరు తోడైండి నా తండ్రి. ప్రభువానైనా మేము నీ యొక్క వాక్యము నీ మాట వినటం ద్వారా ప్రభువానైనా తండ్రి మేము ఎంతో ఆశీర్వదింపబడతాం నా తండ్రి. ప్రభువానైనా నా తండ్రి, మరి వాక్యం చదువుతున్న మా బిడ్డకు కూడా మీరు తోడైండి నా తండ్రి. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువానైనా తండ్రి, ఈ రోజున ప్రభువానైనా వాక్యం అందించిన బ్రదర్ రవి గారిని బట్టి మీకు వేలాది స్తుతి స్తోత్రాలు వందనములు చెల్లించుకొచ్చున్నాను నా తండ్రి. మరి అన్ని దాసుని ప్రభువానైనా మీ యొక్క ఆత్మాభిషేకం చూద్దాం నింపండి నా తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ నింపుదలను సహాయం అనుగ్రహించండి నా తండ్రి. ప్రభువానైనా అతన్ని మీ యొక్క నోటి బురగా ప్రభువానైనా మీరు వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువానైనా నా తండ్రి, మీరు అతని ద్వారా ప్రభు మీరు మాతో మాట్లాడండి నా తండ్రి. ఎవరెవరికి ఎటువంటి వాక్యం కావాలో ప్రభువానైనా నా తండ్రి, మరి ఆ వాక్యం ద్వారా ప్రభువానైనా మీరు మమ్మల్ని సంధించండి నా తండ్రి. ఇంకా మా జీవితంలో ప్రభువానైనా నీకు అనుకూలంగా ప్రభు ఉన్న ప్రతి ఒక్క హేయ కార్యమును బట్టి, అపవిత్రతను బట్టి ప్రభు మీ పాసనలో మొరపెట్టుకొంచున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ కడిగండి ప్రభు, పరిశుద్ధపరచండి ప్రభు. దినదినము ప్రభువానైనా నా తండ్రి మమ్మల్ని ఉజ్జీవింపచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి, ఈ యొక్క కూడిక ప్రభు మీరు ఆశీర్వాదంగా ప్రభువానైనా ఆశీర్వదించి ప్రభువానైనా మరి ముందున్న కార్యక్రమం అంతట్లో కూడా ప్రభు మీ యొక్క నడిపింపును సహాయం మీ యొక్క పరిశుద్ధాత్మ ప్రసన్నతను ప్రభువానైనా తండ్రి ప్రెజెన్స్ ప్రభువానైనా మీరు మా మధ్య ఉంచవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన పవిత్రమైన నామను బట్టి మిమ్మల్ని ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను నా తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్ తబిత గారు. ఆమేన్. సిస్టర్ గారికి, తబిత సిస్టర్ గారికి వందనాలు. నెక్స్ట్ స్తుతి గీతము బై పి. హలో బ్రదర్స్. సిస్టర్ పాడుతున్నా, వాయిస్ వినపడుతుందా? స్తుతి గీతము బై పి అశోక్ గారు, నెల్లూరు డివిజన్. ఎస్ మేడం. క్రైస్తవ సునాద కీర్తనలు పాటల పుస్తకంలో నుంచి ఒక కీర్తన వాడుకున్నాం. నీ సాగిద యేసునితో నా జీవిత కాలమంతా అనే కీర్తన. నీ సాగిద యేసునితో నా జీవిత కాలమంతా, నీ సాగిద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమున చేరగానే వెళ్ళేదా, పరమున చేరగానే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, వెనుక శత్రువు వెంటాడినను, వెనుక శత్రువు వెంటాడినను, ముందు సముద్రమే ఎదురొచ్చినా, సముద్రము ఎదురొచ్చినా, మోషే వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్లతో హింసించిన,
కఠినులు రాళ్లతో హింసించిన స్టెఫను వలె సాగెదా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. తల్లి మరచిన విడచిన తల్లి మరచిన తండ్రి విడచిన బంధువులు నన్ను వెలివేసిన బంధువులు నన్ను వెలివేసిన బలవంతునితో సాగేదా నే సాగెదా యేసుతో నా జీవిత కాలమంతా. బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే క్రీస్తుకై హత సాక్షిగా మారిన క్రీస్తుకై హత సాక్షిగా మారిన పౌలు వలె సాగెదా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా పరమున చేరగానే వెళ్ళేదా పరమున చేరగానే వెళ్ళేదా హనోకు వలె సాగెదా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. వినపడట్లేదు సిస్టర్, మీ వాయిస్ వినపడట్లేదు. అన్మ్యూట్ చేసుకోండి మేడం గారు. వినిపిస్తుందండి బ్రదర్? వినిపిస్తున్నాం. వినిపిస్తుంది. థ్యాంక్ యూ బ్రదర్. నౌ నెక్స్ట్ గీతము బై సిస్టర్ రత్నకుమారి గారు ఫ్రమ్ నర్సరావుపేట. ప్రైజ్ గాడ్ సిస్టర్. సిలువలో సాగింది యాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయ దయగల పాత్ర ఎవరి కోసమో ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయ దయగల పాత్ర పాలు కాని పైన పాపాత్మల కొరడాలి పాలు కారి పాపాత్ముల కొరడాలు నాట్యమాడినారా నడిమీదిలో నడిసారా నాట్యమాడినారా నడిమీదిలో నడిసారా నూరు తెరువడిదాయ ప్రేమ భగ
బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు, వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. గేలి చేసినారా, పరిహాసమాడినారా, గేలి చేసినారా, పరిహాసమాడినారా, నోరు తిరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తిరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఎవరి కోసమా ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, సిలువలో సాగింది యాత్ర, కరుణా దయగల పాత్ర, చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన మరి ఒకరు, చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది మరి ఒకరు, బంతులాడి తిరిగొత్తులు గుంటారా, బంతులాడినారా, తిరిగొత్తులు గుంటారా, నోరు తిరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తిరువలేదాయ ప్రేమ. ఎవరి కోసమో ఈ జనుల కోసం. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ గాడ్ అండి. నెక్స్ట్ బైబిల్ రీడింగ్ బై అవర్ బ్రదర్ చంద్రశేఖర్ గారు ఫ్రమ్ రాజమండ్రి డివిజన్. అయితే ఈనాడు మనకి బైబిల్ వర్స్ ఇస్ ఫ్రమ్ చాప్టర్ 37, 8 to. Hello brothers and sisters. Today God's word from Isaiah chapter 37, 8 to 20. ప్రైజ్ లార్డ్ అండి. Praise God, brother. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 8 నుంచి 20 వచనం దాకా చదువుకుందాం. Yes, brother. అషూరు రాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతన్ని తెలుసుకునేను. అంతటా కూషు రాజైన షహాక తన యుద్ధము చేటకు వచ్చునని అషూరు రాజునకు వినబడినప్పుడు అతడు హిజ్కియా వద్దకు దూతలను పంపి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను. యోధాజకు హిజ్కియాతో ఇలాగూ చెప్పుడి, యెరూషలేము అషూరు రాజు చేత పంపింపబడినదని చెప్పి నీవు నమ్ముకున్న నీ దేవుని చేత మోసపోకము. అషూరు రాజు సకల దేశములను బొత్తిగా నశింపచేసిన సంగతి నీకు వినబడినది కదా, నీవు మాత్రం తప్పించుకుందువా? ఆ పితరులు నిర్మూలము చేసిన గోజాను వారు గాని, హారవారు గాని, రెజేపీలు గాని, తెలాషరులో నుండిన ఎదేను గాని తమ దేవతల సహాయం తప్పించుకొనిరా. హమాతు రాజు ఏమయ్యను, అర్పాదు రాజును, సెపర్వాయిము, హేనా, ఇవ అను పట్టణముల రాజులను ఏమైరి అని వ్రాసిరి. హిజ్కియా దూతల చేతిలో ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోకి పోయి యెహోవా సన్నిధి దాన్ని విప్పి పార్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబు మధ్య నివసించు ఇశ్రాయేలు దేవా,
భూమి ఆకాశములు కలగజేసిన అద్వితీయ దేవ, నీ లోకమందున్న సకల రాజ్యములకు దేవుడై ఉన్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా, చెవియొగ్గి ఆలకించుము. యెహోవా, కన్నులు తెరచి దృష్టించుము. జీవము గల దేవుడు అయిన నిన్ను దూచుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చిన్నబెట్టుము. యెహోవా, అష్షూరు రాజు ఆ జనములను వారి దేవతలను పాడు చేసిరి. వారి దేవతలను అగ్నిలో పడవేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషులు చేయబడిన కర్రలు రాళ్ళు కాని దేవుడు కావు గనుక వారు వారిని నిర్మూలం చేసిరి. యెహోవా, లోకమందున నీవే అద్వితీయ దేవుడు అయిన యెహోవా అని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. దేవుడి వాగ్దానం ఉంచుతారు. Thank you, brother. థ్యాంక్ యూ. Next Stuti Geetamu, third Stuti Geetam by Sister G. Rachel and Ellur Division. Sister G. Rachel and Sister T. Ashalata. Praise Lord, sisters. అమ్మ మైక్ దగ్గర పెట్టుకుంటారా? వీక్ సిగ్నల్ అనుకుంటా.
1811 ఇమ్రాన్ Thank you, sister. థ్యాంక్ యూ సిస్టర్. నా దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని వాక్యము టుడేస్ మెసేజ్ బై బ్రదర్ రవిబాబు గారు, విజయనగరం బ్రాంచ్ ఆఫీస్. బ్రదర్ రవిబాబు గారు. అమ్మ సిస్టర్ ప్రశాంతి గారు, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా వాయిస్ క్లియర్ ఉందమ్మా? ఎస్ సార్. ఓకేనమ్మా. సో ఫ్రెండ్స్ అందరూ కూడా యేసు ప్రభు నామంలో నా శుభములు తెలియజేస్తున్నాను. నా పేరు రవిబాబు. నేను ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్ గా పనిచేసి ఈ మధ్య కాలంలో రిటైర్ అయ్యాను. మాది విజయనగరము. సో మొట్టమొదటిగా ప్రభుని ఆరాధనాను. ఎందుకంటే మన ఎల్ఐసిలో ఎంప్లాయీస్ తో కలిసి సహవాసం కలిగి ఉండడం, మనందరం కలిసి ప్రభుని స్తుతించడం ఒకటి గా అనేది చాలా హ్యాపీ అనిపించింది. ఈ విషయం చెప్పినప్పుడు రమేష్ నాయుడు గారు చెప్పినప్పుడు. డిసెంబర్లో క్రిస్మస్ జరిగింది వైజాగ్ డివిజన్ లో. అప్పుడు చాలా మంది చూడడం జరిగింది. భగవంత్ ప్రసాద్ గారిని, చిట్టమ్మ గారిని, విశాలాక్షి, విధంగా సహోదరి అందరిని బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి వందనాలు చేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని చెప్పగలిగే వాక్యాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కొంత 5 days బట్టి కొంత జలుబుతో సఫర్ అయ్యాను. దేవుడు ఈ రోజు నన్ను హీల్ చేశాడు. హీల్ చేసి మీ మధ్య నిలబడడానికి దేవుడు నాకు సహాయం చేసిన విధానం బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. చాలా మంది కృష్ణ బ్రదర్స్ సిస్టర్స్ కూడా జూమ్ ఉన్నారు. నాగరాజు గారు బట్టి కూడా దేవునికి వందనాలు ఇచ్చినాను. విజయ్ గారి బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. రైట్. నేను ఈ రోజు తీసుకున్న అంశం ఏంటంటే, చదివిన వాక్యం భాగమే యెషయా గ్రంథం 37వ అధ్యాయము 8వ వచనం నుంచి 20 వరకు చదివాం మనం. ఈ యొక్క అధ్యాయంలో మనం చాలాసార్లు దీని మీద వాక్యం విన్నాము. చాలాసార్లు దీని మీద ప్రసంగం చేసి ఉంటాము. చాలాసార్లు దీని మీద సండే స్కూల్ కూడా మనం చాలా స్టోరీలు చెప్పుకున్నాం మనం హిజ్కియా రాజు గురించి. సో ఆ వెలుగులో దేవుని వాక్యాన్ని వినడానికి మనం ప్రయత్నం చేద్దాము. ముందుగా ప్రార్థన చేస్తాను. ప్రార్థనతో ప్రారంభిద్దాం. దేవుడిని బలపరిచి దేవుడు నా మహిమ కొరకు వాడుకునేలాగున, ప్రతి మాట మన జీవితాల్లో దేవుడు పనిచేయలాగున, దేవుడు దీన్ని అంతా దీవించులాగున, ఫెలోషిప్ కి అంత బ్లెస్సింగ్ ఉండలాగున ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరిశుద్ధ దేవ, నీ ఘనమైన శక్తి కలిగిన నామానికి వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ ప్రేమ పది, నీ కృప గొప్పది ప్రభా. మమ్మల్ని అందరినీ రక్షించుకొని మీరు మమ్మల్ని ఆయా డిపార్ట్మెంట్లు, ముఖ్యంగా ఎల్ఐసి డిపార్ట్మెంట్లో పెట్టి మమ్మల్ని ఎంతగానో దీవించిన దేవుడు దేవా, నీకు స్తోత్రాలు. ఈ రోజు ప్రభా దేవ, ఎల్ఐసి ఫెలోషిప్ గా కలిగి ఉండడానికి మీరు ఎంతో మంచి ఆలోచన ఇచ్చి ఆచరణలో పెట్టడానికి సహాయం చేశారు. ప్రతి శనివారం ఈ విధంగా చిన్న సహవాసం కొని నీ వారిని ధ్యానించడానికి, నిన్ను స్తుతించడానికి, ఈ యొక్క ఎల్ఐసి గా నీ కుటుంబంగా నీ బిడ్డలుగా చేరే భాగ్యం మాకు ఇచ్చిన దేవా, నీకే స్తోత్రాలు తండ్రి. నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటూ అల్పుడు అయోగుడు నన్ను ప్రభా నన్ను రక్షించుకున్నావు, బలపరిచావు ప్రభ దేవా, నీ స్తోత్రాలు. బిడ్డలకి నా దేవా అందరూ కలిసి వాక్యాన్ని మేము ప్రభ ధ్యానిస్తుండగా నీ సంధి మాతో ఉంచండి, నడిపించండి. సమస్తమైన మహిమకంతా ప్రభలు నీకు ఆరోపిస్తూ నీ బలమ చేతులు నన్ను అప్పచెప్పుకుంటూ ప్రభు అయిన యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ రోజు ఈ యొక్క వాక్యంలో మనం చూస్తే, ఇశ్రాయేలీయుల దేవుడు ఐగుప్తు దేశం నుంచి విడిపించి వారిని నడిపించి కనాను దేశంలో ప్రవేశపెట్టిన తర్వాత
వారు దేవునికి నమ్మకం లేని కారణం చేత దేవుడు వాళ్ళని అన్య రాజులకు అప్పచెప్పిన సంగతి తెలుసు మనకి హిస్టరీలో, బైబిల్ హిస్టరీలో, ఓల్డ్ టెస్ట్మెంట్ హిస్టరీలో మనం చూస్తే దేవుడు వాళ్ళని అన్య రాజులకు అప్పగించాడు. ఆ యొక్క ఇశ్రాయేలీయుడేమో అష్షూరు రాజుకు అప్పగించాడు, యూదా వారినేమో బబులోను రాజుకు అప్పగిస్తాడు. తెలిసిన హిస్టరీ తెలుసు కాబట్టి నేను ఇంకా స్పీడ్గా వెళ్తాను. ఆ సందర్భంలో రెండు డివైడెడ్ కింగ్డమ్స్ ఉంటాయి, నార్తర్న్ కింగ్డమ్, సదరన్ కింగ్డమ్. నార్తర్న్ కింగ్డమ్ అంటే ఇశ్రాయేలీలు 10 గోత్రాల వారు, వాళ్ళకి ఇశ్రాయేల్ రాజులు పరిపాలించారు. అదేవిధంగా సదరన్ కింగ్డమ్ దక్షిణ దేశపు రాజులు యోధా గోత్రం మరియు రిమైండ్ ఆఫ్ ట్రైబ్స్ ఒక గోత్రం ఉన్నారు. వాళ్ళు యెరూషలేంని వాళ్ళు క్యాపిటల్ చేసుకొని యెరూషలేంలో ఉండి రాజ్యం చేస్తున్న సందర్భం అది. ఈ సందర్భం వచ్చేసరికి యెరూషలేంలో హిజ్కియా రాజు పరిపాలన చేస్తున్నాడు. యోధా రాజుల విషయంలో దేవుడు ప్రామిస్ చేశాడు. యోధా రాజుల దేశంలో యెరూషలేం మందిరం ఉంటది. యెరూషలేం దేవుడు కాపాడుతాడు, యోధా వారిని దేవుడు కాపాడుతాడు, యోధా గోత్రంలో చేసుకుని వస్తారు అని దేవుడు అబ్రహాంకి ప్రామిస్ చేశాడు, మోషేకి ప్రామిస్ చేశాడు, దావీదుకి ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ నిలబెట్టుకుని వస్తున్న సందర్భం అది. అయితే అలాంటి సందర్భంలో ఆ యొక్క హిజ్కియా రాజు పరిపాలిస్తున్న యొక్క యోధా దేశం మీదకి అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు దండెత్తి వారిని లోపల సందర్భం అది. అష్షూరు రాజు సన్హెరీబు ఆ యొక్క రాజు దగ్గర పనిచేస్తాడు సైన్యాధిపతి రబ్షాకే. సన్హెరీబు రాజు అయితే రబ్షాకే సైన్యాధిపతి. వీరిద్దరు కూడా రంకెలు వేస్తున్నారు. ఎవరి మీద అంటే హిజ్కియా రాజు మీద. హిజ్కియా రాజుని పడగొట్టాలని, యెరూషలేంను వశపరచుకోవాలనే సందర్భం అది. అందుకే ఏముంటదంటే 8వ వచనంలో అష్షూరు రాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధం చేయుచుండగా రబ్షాకే పోయి అతను కలుసుకున్నాను. అంటే ఆల్రెడీ యోధేలకు వచ్చాడు అష్షూరు రాజు, వచ్చేసి లాకీషు పట్టణాన్ని, లిబ్నా పట్టణాన్ని ఇలా పట్టణాలు వశపరుచుకుంటూ ఇప్పుడు ఈ వాంట్ టు ఆక్యుపై, ఈ వాంట్ విక్టరీ వార్ జెరూసలేం కూడా తను వశపరుచుకుంటున్న సందర్భం అది. ఈ ప్యాసేజ్ అంతా మనం స్టడీ చేస్తే ఈ ప్యాసేజ్ లో 3 ముఖ్యమైన విషయాలు నాకు గుర్తొచ్చాయి. సో 3 విషయాలు నాకు గుర్తొచ్చాయి ప్యాసేజ్ లో. మొట్టమొదటి ఏంటంటే అష్షూరు రాజు యోధా మీద దండయాత్ర చేయడం, అంటే ఒక విధంగా చెప్పాలంటే చేజింగ్ చేస్తున్నాడు. ఎవరి మీద? అష్షూరు రాజు యోధా రాజు మీద చేజింగ్ అంటే అతని మీద తరుముతున్నాడు. ఇంకోలా చెప్పాలంటే తరమబడుట ఒకటో ఈ యొక్క అధ్యాయంలో 3 భాగాలు చేసుకుంటే 8వ వచనం నుంచి 11వ వచనం వరకు కూడా తరమబడుట అంటే చేజింగ్. 11వ వచనం నుంచి మనం చూస్తే చూజింగ్. ఇలాంటి చేజింగ్ టైంలో చూజింగ్ అంటే హిజ్కియా రాజు తరంబడుతున్నాడు. హిజ్కియా రాజు తరబడుతున్నప్పుడు హిజ్కియా రాజు ఎంపిక ఏం చేసుకున్నాడు? ఆ చేజింగ్ అండ్ చూజింగ్. చివరిగా చూస్తే దేవుని తొలక హస్తాన్ని మనం చూస్తాం, దేవుని కార్యాన్ని మనం చూస్తాం. దానికి ఏం పేరు పెట్టామంటే చేంజింగ్. సో చేజింగ్ అంటే తరంబడుట, చూజింగ్ అంటే నువ్వు ఎంచుకున్నట, మూడోది చేంజింగ్ అంటే దేవుడు పరిస్థితిని మార్చుట. ఈ 3 భాగాలు, ఇది 3 థీమ్స్ తప్పించాయి. నేను ఈయూలో సేవ చేసేవాడు, స్టూడెంట్స్ మినిస్ట్రీ ఈయూ అండ్ ఈజిఎఫ్ లో. అక్కడ మాకు ఏం బోధించారంటే పర్సనల్ బైబిల్ స్టడీ. దేవుని వాక్యాన్ని బోధించే ముందు ఆ ప్యాసేజ్ తీసుకొని ఆ ప్యాసేజ్ రిపీట్స్ ఏమున్నాయి, అన్నోన్ వర్డ్స్ ఏమున్నాయి, తర్వాత ఆ టైం వర్డ్స్ ఏమున్నాయి, ఈ విధంగా ఆ ప్యాసేజ్ అంతా కూడా చదివి దానికి అప్పుడు క్యాప్షన్ పెట్టమని చెప్పారు. ఆ పద్ధతిలో ప్రిపేర్ అయ్యాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం టు టాక్ ఇన్ అవర్ ఫెలోషిప్. సో మై వర్డ్స్. సో ఇందులో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే చేంజింగ్ అంటే తరబడుట. హిజ్కియా అష్షూరు రాజు చేత తరంబడ్డాడు.
ఆ మాటలు మనం చూస్తుంటే భయంకర మాటలు మాట్లాడు మనకు అనిపిస్తుంది. చూడండి ఇక్కడ మొట్టమొదటి ఏం చేశాడంటే వారలుగా పంపించాడు న్యూస్. అయ్యే హిజ్కియా, యెరూషలేము దండిస్తాను, దండెత్తాను, వశపరుచుకుంటాను. ఆ రోజు ఏ విధంగా ఇశ్రాయేల్ వశపరుచుకున్నానో, మిగతా రాజు ఎలా వశపరుచుకున్నానో, సో నీ రాజ్యాన్ని వశపరుచుకుంటాను అని ముందు వారలుగా ఒక ఇంటిమేషన్ ఇచ్చాడు. ఇస్తే హిజ్కియా ఏమాత్రం కూడా భయపడి కూడా ఒప్పుకోలేదు. నువ్వేమాత్రం రాలేమని ధైర్యంగా నిలబడ్డాడు. అప్పుడు రెండోసారి ఏం చేసి లెటర్ రాశాడు. లెటర్ చూడండి, లెటర్ ఉంటుంది ఇక్కడ. ఉత్తరం రాశాడు. ఉత్తరం ఏం రాశాడంటే 10వ వచనం, యూదా రాజుకు హిజ్కియా ఇలా చెప్పుడే, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగించబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకము. యెరూషలేము అష్షూరు రాజు చేత అప్పగించబడదని నువ్వు నమ్ముకున్నా చూసావా, నీ దేవుడి చేత మోసపోకు అని థ్రెటనింగ్ ఇస్తున్నాడు. ఒక విధంగా థ్రెటనింగ్ ఇస్తున్నాడు. నువ్వు మోసపోతావా, మీ దేవుడు ఏం సాయం చేస్తాడా, మీ దేవుడు కాపాడుతాడా అంటూ అక్కడ ఆగిపోలే. చూడండి నెక్స్ట్ వచ్చి 11 వచనం అన్న చూద్దాం. అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపచేసిన సంగతి నీకు వినబడినది కదా, నీవు మాత్రము తప్పించుకొందువా? నా పితరులు నిర్మూలన చేసిన గోజాను వారు గాని, హారాను వారు గాని, రెజపులు గాని, తెలస్సారులో నుండిన ఎదోనీయులు గాని తమ దేవతల సహాయం వలన తప్పించుకొనిరా? హమాతు రాజు ఏమైను, అర్పాదు రాజును, సెపర్వయీము, హేనా, ఇవ్వా అను పట్టణంల రాజులను ఏమైరి అని వ్రాసిరి. అంటే ఇప్పుడు వారలుగా ఎంతో చెప్పాడు. ఇప్పుడు లెటర్ గా రాశాడు, ఉత్తరం రాశాడు హిజ్కియాకి. ఏం రాశాడంటే, బాబు నువ్వు కాదయ్యా, నీ పక్క ఉన్న రాజులను జయించాను నేను. ఆ దేవతలు ఏమైనా కాపాడారా? డిడ్ దే రెస్క్యూ దెమ్? రెస్క్యూ చేశారా వాళ్ళు? రెస్క్యూ దేవతలు ఎవరు ఉన్నావు కాబట్టి నీ దేవుడుగా కాపాడు, నీ దేవుడు నీకేం చేయడు అని చాలా పెట్టి విక్రాంతులు చేసి తరుముతున్న సందర్భం అది. సో కాబట్టి చేంజింగ్ మనం ఆలోచిద్దాం ఒకసారి. బైబిల్లో మనం చూస్తుంటే చాలా సార్లు చేంజింగ్ అనే సందర్భం కనిపిస్తుంటది. ఉదాహరణకు దావీదు జీవితం చూసుకుందాం మనం. దావీదు జీవితంలో ఆ యొక్క ఫిలిస్తీన్ నాయకుడు గొలియాతు దావీదుని చేంజింగ్ చేస్తున్నాడు. ఎంత భయంకరంగా చేంజింగ్ చేశాడు మనకు తెలుసు. మనకి ఎంత భయంకరంగా చేంజింగ్ చేశాడు. నువ్వు చచ్చిన కుక్కలాగా అయిపోతావు అంటాడు దావీదు. నువ్వు నా మీదకి వస్తావా అని అంటాడు దావీదు. అంటే చేంజింగ్ సందర్భం కనిపిస్తాయి. అంతేకాదు దావీదు మీదకి సౌలు రాజు చేంజింగ్ చేస్తాడు. అతను పట్టుకుందామని, అతను లేపేద్దామని, అతని అడ్రస్ లేకుండా చేద్దామని చేంజింగ్ చేస్తాడు సౌలు రాజు దావీదు మీదకి. ఫ్రెండ్స్, ఈ విధంగా బైబిల్లో చాలా మంది మీదకి చేంజింగ్ జరిగింది. అయితే ఆత్మీయంగా మనం ఆలోచిస్తాం. మన జీవితంలో కూడా శరీరాశ మనల్ని చేంజింగ్ చేస్తుంటది, నేత్రాశ మనల్ని చేంజింగ్ చేస్తుంటది, జీవుడంబ మనల్ని చేంజింగ్ చేస్తుంటది. అనుదిన జీవితంలో, ఆత్మీయ జీవితంలో చేంజింగ్ లేకుండా జీవించలేము మనం. ఈ లోకంలో ఉన్నంత వరకు, ఈ భూమి మీద ఉన్నంత వరకు మనము తరబడుచుంటాం. శరీరచ్చలు బట్టి కానీ, నేత్రాశలు బట్టి కానీ, కుటుంబ వ్యవహారాలు బట్టి కానీ, పిల్లలు సెటిల్ అయిన పరిస్థితిని బట్టి కానీ, ఫైనాన్షియల్ క్రైసిస్ని బట్టి కానీ మనం పడుతున్నాం. డిపార్ట్మెంట్ పరిస్థితులు, బిజినెస్ పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, పిల్లల పరిస్థితులు చేంజింగ్ చేయబడ్డాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తే హిజ్కియా రాజుని ఎంత భయంకరంగా చేంజ్ చేసాడో మనకు తెలుసు. ఇంకా భయంకరంగా చేంజింగ్ చేసిన మాటలు మనం ఒకసారి చూస్తే, ఒకసారి మనం జస్ట్ పేజీ తిరిగి 36వ అధ్యాయంలో ఇంకా రెచ్చగొడుతున్నాడు. 7వ వచనం, మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుదురేమో. సరే, యెరూషలేమందున్న ఈ బలిపీఠమునందు మాత్రమే మీరు నమస్కారం చేయవలనని యూదా వారికి యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనే కదా యెహోవా. రెండో పెట్టుకు చూస్తే యెహోవా ఎవరయ్యా? అది గొప్పటి ఏమైనా, ఆయన ఏమైనా చేసేయగలరా అని దేవుడి మీద చాలా చాలా భయంకరంగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది మనకి. అంటే కావున చిత్తగించి అష్షూరు రాజైన నా ఏలిన వానితో
పందెం వేయము. పందెం వేయమంట. చూడండి, ఇంకా రెచ్చగొడుతున్నాడు హిజ్కియాని. పందెం వేయమంటాడు. ఏ పందెం అట? 2000 గుర్రముల మీద 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకు ఇచ్చేదను. చూడండి ఏమన్నా, చూడండి ఆ మాట వింటుంటే చాలా ఇంకా అంత కోర్సు వచ్చేస్తుందంటే అసలు మొత్తం కొలాప్స్ అయిపోతుంది విధంగా చెప్పాలంటే. 2000 గుర్రాలు నీకు ఇస్తానయ్యా, రౌతులు ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకు ఇస్తాను, ఎక్కించు అన్నాడు. లేని ఎట్లా? నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకని నీవెలాగూ ఎదిరింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకుంటివే. సో ఈ విధంగా రెచ్చగొడుతున్నాడు సన్నహరీబు. యెహోవా సెలవునందు రబ్షాకే ఇంకా యెహోవా సెలవునందుకే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చినా. ఇంకో మాట చెప్తాను చూడండి. యెహోవా సెలవు లేకుండా వచ్చానంటే దేవుడు పంపించాడు నన్ను అని ఒక విధంగా ఎఫెన్స్ ఆడుతున్నాడు, డిఫెన్స్ ఆడుతున్నాడు. ఎవరు? సన్నహరీబు, రబ్షాకే. ఎవరి మీద? హిజ్కియా మీద. హిజ్కియాని లేపేయడానికి, హిజ్కియాని పట్టుకోవడానికి, యెరూషలేముని ఆక్యుపై చేసుకోవడానికి. అలాంటి సందర్భం అది. ఫ్రెండ్స్, జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు ఆత్మీయంగా కనిపిస్తుంటాయి. అలాంటి పరిస్థితిలో రెండో పాయింట్ ఏంటంటే అక్కడ మనకి రెండో పాయింట్ ఏం కనిపిస్తాను 37 అధ్యాయంలో మనకు కనిపిస్తుంటే చూసింగ్. సో చేజింగ్ గురించి మీరు ఆలోచించండి. ఇంకా నేను కొంతవరకు చెప్పాను, అయితే మీరు దాన్ని స్టడీ చేయండి. ఆ చేజింగ్ లో మన చూసింగ్ అంటే మనం ఎలా ఎంపిక చేసుకోవాలి, అలాంటి చూసింగ్ పరిస్థితిలో మనం ఎలా ఎంపిక చేసుకోవాలి. చూడ హిజ్కియా ఎలా ఎంపిక చేసుకున్నాడో చదివి అని ఉంటది. హిజ్కియా 14వ వచనం 37:14. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. ఫ్రెండ్స్, ఈ మాట చూసినప్పుడు ఎంకరేజ్మెంట్ అనిపించింది. అలాంటి భయంకర పరిస్థితిలో ఇంకా దేవుని వైపు చూడం. చాలా సార్లు దేవుని వైపు చూడం, మనం ఆ పరిస్థితి వైపు చూస్తాం. మనం ఒక ఆయన ఏం చెప్పాడంటే, బుక్లు రాశాడంటే లాంగ్ లుక్, షార్ట్ లుక్. లాంగ్ లుక్ అంటే దేని మీదట? సమస్య మీద లాంగ్ లుక్ పెట్టారు. ఏమైపోతామో, పరిస్థితి ఏం జరుగుతుందో, ఏమైపోద్దో, ఈ దేశం అయిపోద్దో, ప్రజలు ఏమైపోతారో, లాంగ్ లుక్ సమస్య మీద. దేవుడి మీద షార్ట్ లుక్. దేవుడి మీద షార్ట్ లుక్, సమస్య లాంగ్ లుక్. కానీ హిజ్కియా దగ్గర ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం దేవుడి మీద లాంగ్ లుక్. దేవా నువ్వు ఉన్నావు. ఈ ప్యాసేజ్ అంతట్లో కూడా యెహోవా 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 అనే మాట 7 times వాడబడతాడు. యెహోవా, కెరూబుల మధ్య నివసించిన యెహోవా, జీవం గల యెహోవా, జీవాధిపతి ఉన్న యెహోవా అని 7 సార్లు. అంటే ఆ ఒక భయంకరమైన పరిస్థితిలో కూడా దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవుడి దగ్గరికి వచ్చాడు, దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఎంతగా ప్రార్థన చేశాడు, ఎంతగా తను అప్పగించుకుంటూ మనం చూస్తాం. మనం ఇంకా చూసి ఒకసారి 36వ అధ్యాయం ఆ విధంగా చేస్తాడు. చూడండి ఒకసారి 36వ అధ్యాయం చివరి వచ్చేసరికి మనకి రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న ఆసాపు కుమారుడు నోవాహును బట్టలు చింపుకొని హిజ్కియా యొద్దకు వచ్చి రబ్షాయి పలికిన మాటలన్నీ తెలియచెప్పాడు. 37:1 వచ్చిన హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరంలో పోయి. దిస్ ఈజ్ చూసింగ్. ఇలాంటి చేంజింగ్ సందర్భంలో వాట్ వీఆర్ చూసింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మన చూసింగ్ ఎలా ఉంది, తరం పడుతున్న పరిస్థితుల్లో నిజంగా డిస్కరేజ్ అయిపోయి డిసప్పాయింట్ అయిపోయి చాలా అయిపోతున్నామా, లేకపోతే దేవుడికి ధైర్యంగా ఉంటున్నాం అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోండి. దేవుడి వాక్యం మనకి ధైర్యం ఇస్తుంది. ఈ ఫెలోషిప్ ధైర్యం ఇస్తుంది మనకి. ప్రతిరోజు మనం చేసే ఫ్యామిలీ ప్రేయర్ మనకి ధైర్యం ఇస్తుంది. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న వాక్యం మనకి ధైర్యం ఇస్తుంది. హిజ్కియాకి ధైర్యం ఇచ్చింది. ఏమిచ్చిందంటే ఉత్తరం తీసుకొని వచ్చి దేవుని మందిరంలో పరిచి ఇట్లని ప్రార్థన చేశాడు. దేవుని ప్రార్థన చేసి చూద్దాం. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీల దేవా, యెహోవా కెరూబుల మధ్య నివసించున్న ఇశ్రాయేలు దేవా, నివసిస్తున్న దేవుడు, ఈజ్ లివింగ్ గాడ్. మొట్టమొదట ట్రస్ట్. ఏం ట్రస్ట్ అంటే దేవుడు జీవిస్తున్న దేవుడు. ఇంత మనం అనుకున్నాం దావీదు గురించి చెప్పాడంటే, నా దేవుడు జీవముగల దేవుడు, లివింగ్ గాడ్, జీవిస్తున్న దేవుడు, నివసిస్తున్న దేవుడు.
భూమి ఆకాశములను కలుగ చేసిన అద్వితీయ దేవ, నా దేవుడు సృష్టికర్తనే దేవుడు, అద్వితీయ దేవుడు, ఏకైక దేవుడు, అద్వితీయ దేవుడు, సర్వశక్తిమంతుడు దేవుడు అని దేవుడిని అనుకుంటున్నాడు మనకు అర్థమవుతుంది. దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు. సైన్యములకు అధిపతి యెహోవా, చెవియొగ్గి ఆలకించుము. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. జీవముల దేవుడు అయిన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. తన చూసింగ్ ఎలా ఉంది, దేవుడి మీద ఆధారపడ్డాడు. తన ఊరిని లెక్కేసుకోలేదు, తను క్యాలిక్యులేట్ చేసుకోలేదు. మనకి ఎంతమంది జనం ఉంది, వెళ్ళగలం లేదా, మన బలం ఉందా, యుద్ధం చేద్దాం అనుకోలేదు. తను యుద్ధాల మీద ఆధారపడలేదు, రథాల మీద ఆధారపడలేదు, మనుషులతో సైన్యం మీద ఆధారపడలేదు, కేవలం దేవుడు ఆధారపడ్డాడు. అందుకే ఉన్నట్టంటే యెహోవా చెవియొగ్గి ఆలకించుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవం గల దేవుడు అని నిన్ను దూషించుడికై సన్హెరీబు పంపిన మాటలు చెవుని పెట్టుమని దేవుని ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవునితో ఉన్న ర్యాపోర్ట్, దేవునితో ఉన్న రిలేషన్షిప్ మనకు అర్థమవుతుంది. తన ప్రార్థన మనకు అర్థమవుతుంది అనమాట. బైబిల్ ఏముంటుందంటే ఆపత్కాలం మందు నువ్వు నన్ను వేడుకో అని ఉంటుంది. ఆపత్కాలం మందు నువ్వు వేడుకో, నీకు సహాయం ఉత్తరించదును. ఆపత్కాలం నమ్ముకున్న తగిన సహాయం బైబిల్లో. ఆపత్కాలం కాపాడే దేవుడని మనకి అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఇసుకే అర్థం చేసుకొని నేమ్ తాలూకా అర్థం ఏంటంటే యెహోవా నా బలం, యెహోవా ఈజ్ మై స్ట్రెంగ్త్, యెహోవా నా బలం, యెహోవా ఈజ్ మై స్ట్రెంగ్త్, నన్ను స్ట్రెంగ్త్ చేస్తాడు అని అర్థం పెట్టుకుని పేరు హిజ్కియా. కాబట్టి ఫ్రెండ్స్, ఈ రోజు మనకున్న స్ట్రెంగ్త్ ప్రభువా కాదా, మనకున్న స్ట్రెంగ్త్ ఏంటి అనే విషయం జ్ఞాపకం చేసుకోండి. మన చూసింగ్ ఎలా ఉంది. చాలాసార్లు లోక మెథడ్స్ మీద, లోక పద్ధతుల మీద, లేకపోతే ఎవరు చెప్పే మాటల మీద మనం మనసు పెట్టుకొని మన మీద ఒత్తిడిని తట్టుకోలేక లోకంలో కలిసిపోతున్నామా, లేదు ఆధారపడుతున్నామా చెక్ చేసుకుందాం. మీతో పాటు నేను కూడా నా మీదకి వచ్చే ప్రతి పరిస్థితిని మీద నిజంగా దేవుని వైపు నేను ఆ లాంగ్ లుక్ కలిగి ఉంటున్నానా, లేకపోతే డిస్టర్బ్ అయిపోయి ఉందిలే ఇంకా అనుకొని డిస్టర్బ్ అయిపోతున్నా చెక్ చేసుకుందాం మనం. సో ఫ్రెండ్స్, చేంజింగ్ అండ్ చూజింగ్. దావీదు జీవితంలో తను ఎప్పుడు కూడా దేవుడిని చూజ్ చేసుకున్నాడు. ఆయన జీవం గల దేవుడిని, ఆయన యెహోవా నా కాపరి, నాకు లేము కలుగుదని చెప్తాడు. గాఢాంధకారంలో సంచరించిన సరే ఎప్పటిని భయపడిన నువ్వు నాకు ఇప్పుడే ఎందువు, నీ దుడ్డు కరివు నీ దండము నన్ను ఆదరించునని చెప్తాడు. తన రాజు, సైన్యం ఉంది, రథాలు ఉన్నాయి, యుద్ధులు ఉన్నారు, కానీ you never depend on those things. You depend on God only. ఫ్రెండ్స్, ఈరోజు మనం దేవుడి మీద ఆధారపడదాం. పౌలు కూడా ఆలోచిద్దాం. పౌలు జీవితంలో కూడా మనం చూస్తే పౌలు కూడా తరిమే యూదు తరుముతున్నారు, సొంత ఇంటి వారు తరుముతున్నారు. ఎవరైతే ఆ యొక్క మతస్థులు, చాంతులు పౌలు గారిని తరుముతున్నారు. తరిమినప్పుడు కూడా తన చూజింగ్ దేవుడి మీద ఆధారపడతాడు. ఒకసారి చూద్దామా, 2 కొరింథియన్స్ పౌలు రాసిన పత్రికలో 2వ కొరింథీయులకు పత్రిక మనం చూద్దాం ఒకసారి. 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ఎటుపోయినను శ్రమపడుతున్నను ఇరికింపబడువారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, శ్రమపడుచున్నను దిక్కులేని వారము కాము, పడరోయబడినను నశించు వారము కాము. మాటలు పౌలు గారు తన ఎంత స్ట్రెంత్ చేస్తున్న మాటలు ఇవి. ఎటుపోయినా శ్రమపడుచున్న ఇరికించబడిన వారం కాము. శ్రమపడుతున్నాం, ఇరుక్కోలేదు. ఎందుకు ఇరుక్కోలేదు? దేవుని బట్టి నన్ను కాపాడు ఉన్నాడు నన్ను. సో ఎటుపోయినా శ్రమలు ఉన్నాయి, కానీ ఇరికించబడలేదు అన్నాడు. అపాయంలో ఉన్నాం, ఉపాయం లేని వారు కామన్నాడు. చూడండి, అపాయం ఉన్నాయి, కానీ ఉపాయం లేని వారు కామంటే ఎవరిని బట్టి? దేవుని బట్టి. ఇంకా చూద్దాం, తరం పడుచున్నాం, చేజింగ్ ఉంది, తరం పడుచున్నాం, దిక్కులేని వారు తరం పడుచున్నాం, దిక్కులేని వారు కాము అన్నాడు. పల్లెటూరు మెసేజ్ చెప్తూ ఆ ఎలక నెట ఆ పిల్లి పట్టుకోనికి వస్తుంది.
ఆ క్యాట్ ని చేంజింగ్ చేస్తుంది అనమాట. ఆ క్యాట్ వచ్చి ర్యాట్ చేస్తుంటే ఆ ర్యాట్ ఏం చేస్తుందంటే వెళ్ళిపోతుంది, ఎక్కడ హోల్ ఉంటుందో ఆ హోల్లోకి వెళ్ళిపోద్ది చూసుకుంటుంది అనమాట. అదేవిధంగా ఈరోజు మన మీదకి వచ్చే ఆ పరిస్థితులన్నింటిని బట్టి దేవుని యొక్క ప్లేస్కి వెళ్తామా, దేవునికి వెళ్తానమా, దేవుడి మీద ఆధారపడతానమా, ఆయన వాక్యాలు జ్ఞాపం చేసుకుంటున్నామా, ఆయన ప్రామిస్ మనం జ్ఞాపం చేసుకున్నామా, ఆయన తాలూకా వాక్యాలు మన హృదయంలో నమ్మేసుకుంటున్నామా, సండే స్కూల్ నుంచి నేర్చుకున్న వాక్యాలు మనల్ని పనిచేస్తున్నాయా, అది మనం జ్ఞాపం చేసుకున్నాం. ఇక్కడ పౌలు అంటున్నారు, తరుచున్నాను కానీ దిక్కులేని వారం కాము, పడదోయబడ్డాం కానీ నశించేవారు కాము అన్నాడు. పడదోయబడ్డాం కాము, అప్పుడు ఉన్న ఉపాయం లేని వారు అన్నాడు. దేవుని బట్టి ఫ్రెండ్స్, మన అనుభవంలో ఎలాంటి చేంజింగ్ పరిస్థితిలో మనకి చూసింగ్ ఎలా ఉంది, ఎంపిక చాయిస్ మనకి ఇచ్చారు. యేసు ప్రభు జీవితాన్ని మనం చూస్తే ఒకసారి ఆయన కూడా చేంజింగ్ చేయబడి 4వ అధ్యాయం మనకు కనిపిస్తుంది. ఆయన అరణ్యములో 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అపవాది చేత శోధించబడుచున్నాను. ఆ టైంలో ఆయన ఎలా చూజ్ చేసుకున్నారంటే దేవుని వాక్యాన్ని చూజ్ చేసుకున్నారు. అయ్యా, నువ్వు చాలా ఆకలితో ఉన్నావు, 40 days అయిపోయింది, ఇదిగో ఈ రాళ్ళు ఉన్నాయి, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకో, తిను అని ఛాలెంజ్ చేస్తుంది. అలాంటి టైంలో ప్రభు ఏం చెప్పారంటే, మనుషులు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుడి నుంచి ప్రతి మాట వాళ్ళు జీవిస్తున్న మాటను ఆయన కోట్ చేశారు. అన్ని వాక్యాన్ని కోట్ చేసి, దేవుని వాక్యాన్ని కోట్ చేసి ఆయన చూసింగ్ చేసుకున్నారు, ఎంపిక చేశారు. దేవుని వాక్యం మీద ఆధారపడ్డారు. అంతేకాదు, నీకు ఇవన్నీ ఇస్తాను, నన్ను ముక్క అంటారు. అప్పుడు నీ దేవుడు నీకో ఒక్క మాత్రం మొక్కలంటే అంటారు. అక్కడ వాక్యాన్ని ఆయన చూజ్ చేసుకున్నారు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చూజ్ చేసుకుంటున్నాం? మనకు వస్తున్న సమస్యల వెనకాల మన తలకు బలం ఏంటి, మనకున్న శక్తి ఏంటి, మనకున్నటువంటి నిబ్బరం ఎవరిని బట్టి, ధైర్యం ఎవరిని బట్టి, డబ్బును బట్టా, దేన్ని బట్టా, లేకపోతే దేన్ని బట్టి మన తల చూసింగ్ దేవుని బట్టి ఉండే విషయాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఫ్రెండ్స్, మన లైఫ్ లో చేంజింగ్ అంటే చూసాము. చివరి పాయింట్కి వెళ్ళిపోదాం. చివరి పాయింట్ మనం చూస్తే చేంజింగ్, మళ్ళీ గ్రంథంకి వెళ్ళిపోదాం. మనం యెషయా గ్రంథం 37 వెళ్ళిపోతాం. చేంజింగ్ మనం ఎప్పుడైతే యెషయా ప్రార్థన చేయడం ప్రారంభించాడో, హిజ్కియా ప్రార్థన చేయడం ప్రారంభించాడో, ఆ రోజులో రాజు ప్రవక్త ఉంటారు. తెలుసు మనకి, ప్రతి రాజులో ప్రవక్త ఉంటాడు. ఈ ప్రవక్త ఎవరంటే యెషయా ప్రవక్త. హిజ్కియా రాజు యెషయా ప్రవక్త. మనుషులు పంపించి మా కొరకు ప్రార్థన చేయము, మా కొరకు రుచిగా ప్రార్థన చేయము అని ఆయన పంపి మనకు అర్థమవుతుంది. ఒకసారి 37వ అధ్యాయంలో పై భాగం చూస్తే మనకి 4వ వచనంలో చూస్తే 37 దినము జీవగల పుట్టవచ్చిరు కానీ కనుక శక్తి చాలదు. జీవముగా దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయము. చేయమంటాడు యెషయాని. హిజ్కియా ఏంటంటే, నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయబోవు, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను కొట్టుకొని ప్రార్థన చేస్తున్నాను, నేను దేవుని దగ్గర అంగవరుస్తున్నాను, నువ్వు కూడా ప్రజల పక్షంగా ప్రార్థన చేయి. సో ప్రార్థన శక్తి, పవర్ ఇన్ ప్రేయర్, పవర్ ఉన్నప్పుడు నేర్పించారు. మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్ అని మన సండే స్కూల్ నేర్పించారు. మోర్ ప్రేయర్, ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తాం, మోర్ ప్రేయర్ మోర్ పవర్. లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్.
కాబట్టి ఆ సూత్రం అర్థమైపోయింది అనమాట హిజ్కియాకి. కాబట్టి మోర్ ప్రేయర్, డూ మోర్ ప్రేయర్, డూ మోర్ ప్రేయర్, మోర్ ప్రేయర్, మోర్ పవర్. దేవుడు మన ప్రార్థన ఆలకించి అశూరుని గద్దిస్తాడేమో, రప్షాకి రంకిల్ని దేవుడు తిరగదొడుతాడేమో అని ప్రార్థన చేయమని చెప్పినప్పుడు దేవుడు కార్యాలు చేసే దేవుడికి మనకు అర్థమవుతుంది. ఇక్కడ దేవుడు మన కార్యం చేసే దేవుడికి మనకు అర్థమవుతుంది అనమాట. చివరిగా మనం చూస్తే చేంజింగ్ అంటే చూసాము, చూసింగ్ అంటే చూసాము. ఇప్పుడు చేంజింగ్ అంటే పరిస్థితులు మార్చే దేవుడు. పరిస్థితులు మార్చే దేవుడు. దేవుడి పరిస్థితి ఏ విధంగా మార్చేటండి? మొట్టమొదట ఆయన ప్రామిస్ జెరూసలేం వుడ్ నాట్ టేకెన్ ఇంటూ క్యాప్టివిటీ. జెరూసలేం వుడ్ నాట్ టేకెన్ ఇంటూ క్యాప్టివిటీ చెప్తారు. మొట్టమొదట యెరూషలేము వశపరచబడదు అని మొట్టమొదట స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అసీరియన్స్ వుడ్ డిపార్ట్ ఫ్రమ్ జెరూసలేం. ఏ అసీరియలు ఎవరైతే వచ్చారో జెరూసలేంకి వాళ్ళు డిపార్ట్ అయిపోతారు, వాళ్ళు పారిపోతారు అని దేవుని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడడం జరుగుతుంది అనమాట. జూస్ వుడ్ నాట్ స్టార్. యూదులకి కరువు రాదు. ఆ రోజుల్లో కనుక అన్య నుంచి కనుక దేశాన్ని కనుక వశపరుచుకుంటే మొట్టమొదటి కరువు వచ్చేస్తుంది. వాళ్ళకి ఏం తినడానికి ఏమి ఇవ్వరు, త్రాగడానికి ఏంటెవరు, అంత వశపరుచుకుంటారు. దేవుడు ప్రామిస్ చేశాడు వాళ్ళకి కరువు రాదు అని. దేవుడు ప్రామిస్ నెరవేర్చే దేవుడిగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. ఇది మనకి చివరిలో మనకు కనిపిస్తుంది. ఈ ప్యాసేజ్ లో మనం చూస్తే, ఈ అధ్యాయంలో మనం చూస్తే, వాడేసే రంకెలు నాకు వచ్చే అంటాడు దేవుడు. చెప్తే చూడండి 28వ వచనం నుంచి, నీవు కూర్చుండుటయు బయలు వెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద వేయి రంకెలను నాకు తెలిసే ఉన్నవి. నా మీద వేయి రంకెలు నాకు తెలిసి అన్నాడు. దేవుడి మాటలు ఇవి. దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. నా మీద వేసే రంకెలు నాకు అర్థమయ్యాయా, నీ మీద కాదు రంకెలేసి, నా మీద రంకెలేసి అన్నాడు. ప్రభు తన మీద తీసుకుంటున్నాడు. తన బిడ్డల మీదకి వచ్చే ప్రతి అపనిందను, ప్రతి కష్టాన్ని దేవుడు తన మీద తీసుకునే దేవుడుగా మనం అర్థం చేసుకోవాలి. దేవుడిని మన పిల్లలకు వస్తే మనకు వచ్చిన ఫీల్ అవుతాం మనం. అయ్యో పాపకి జరిగిందా, అయ్యో బాబుకి జరిగిందా. ఆ విధంగా దేవుడు తన బిడ్డలుగా ఏం చేస్తాడంటే మన మీదకి వచ్చే నిందలు, మన మీదకి వచ్చే కష్టాలు ఆయనగా తీసుకొని నాకు వినబడ్డాయి. నా మీద నువ్వు 1000 రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో చొచ్చెను. నా గాలము నీ ముక్కునకు తగిలించెదను. నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. నీవు వచ్చిన మార్గమునే నిన్ను మళ్లించెదను. నువ్వు వచ్చిన మార్గం నిన్ను మళ్లించెదను అంటే చేంజింగ్ అంటాను ఉద్దేశం. అంటే సినారియో మార్చే దేవుడు, పరిస్థితులు మార్చే దేవుడు అండి. ప్రేయర్ చేంజెస్ థింగ్స్ అని నేర్చుకున్నాం మనం. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన మనుషులు మారుస్తుంది, ప్రార్థన ఉన్న పరిస్థితి నుంచి మనల్ని విడిపించేది ప్రార్థన. ఇక్కడ ప్రభువారి పలుకుతున్న మాటలవి. సో తిరిగి వచ్చిన మాటలు వెళ్తాడని చెప్తాడు. ఇంకా మనం చూస్తే 33వ వచనంలో, కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, చూడండి దేవుడి గొప్ప ఇన్వాల్వ్మెంట్ ఉంది. గాడ్స్ ఇనిషియేషన్ మనం చూడండి. ఇక్కడ ఎప్పుడైతే మన చూసింగ్ బాగుంటుందో, ఎప్పుడైతే మనం దేవుడి మీద పూర్తిగా ఆధారపడతామో, ఆయన ఊరుకునే దేవుడు కాదు, అంత మాత్రం ఊరుకునే దేవుడు కాదు. ఆయన తన బిడ్డల పక్షంగా యాజమాడు దేవుడు. ఆయన ఏ ప్రామిస్ చేశాడో, అబ్రాహాంకి ఏ ప్రామిస్ చేశాడో, దావీదుకి ఏ ప్రామిస్ చేశాడో ఆ ప్రామిస్ నెరవేర్చే దేవుడు ఆయన. కాబట్టి ఏమన్నా చూడండి, ఇక్కడ అష్షూరు రాజును గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోకి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగపడు, ఒక కేడిమనైనను దానికి కనుపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. రైట్. ఆ రోజుల్లో యుద్ధం చేయాలంటే మొట్టమొదట ముట్టడి దెబ్బలు వేసేస్తారు. వసపరచుకోవడానికి ముందు ఏం చేస్తారు, దెబ్బలు వేసేస్తారు. ఇక్కడ ఏమన్నా చూడండి, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టాడు. ఈ పట్టణం లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగి పోవును. ఇదే యెహోవా. చూడండి, ఈ పట్టణంలోకి రాడు, అసలు జెరూసలేంకి ఎంటర్ అవడం. చూడండి దేవునితో మాటలు ఎంత ఎంకరేజ్ చేస్తాయి. ఒక పక్క అష్షూరు రాజుతో చెవులు ఒక పక్క పనిచేస్తుంటాయి, దేవుడి మాటలు ఒక పక్క చెవులు పనిచేస్తాయి. మన లైఫ్ లో కూడా చాలా సార్లు నిరాశ, నిస్పృహ అన్ని కూడా సాతాన్ని మనం చూడలేస్తుంటాడు. ఏముందిలే, నీ లైఫ్ అయిపోయింది, ఇంకా నీ లైఫ్ క్లోజ్, ఇంకా నువ్వు అడ్రస్ లేవు,
నీ పిల్లలు ఎలాగైపోయారు, నీ లైఫ్ ఎలాగైపోయిందని ఒక పక్క చాలా పిరికి మంది పోస్తూ ఉంటాడు. బట్ దేవుని మాటలు ఒక పక్క విన్నప్పుడు, నేను కాపాడిన వాడినయ్యా, నేను కొనుక్కొని నిద్రపోను, నేను తప్పిస్తాను, నీ బిడ్డలు తప్పిస్తాను, నేను ప్రామిస్ చేశాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను ఆదుకునేవాడు నేను, ఆపద కాలంలో నమ్మకం సహాయకుడు నేను అని చెప్పి మాటలు మనం ఉంటున్నప్పుడు మళ్ళీ ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో ఏది మళ్ళీ డామినేట్ చేస్తుంది? హిజ్కియా రాజుకి ఒక పక్కేమో అష్షూరు రాజు సన్హెరీబు చేసే ఆ మాటలు, రబ్షాకే చేసే రంకెలు ఒక పక్క తన చెవులో ఉంటుంటే, ఇంకో పక్క దేవుని మాటలు, యెషయా చెప్పిన మాటలు, దేవుని ధర్మశాస్త్రంలో తను నేర్చుకున్న వాక్య భాగాలు, దేవుని గుణలక్షణాలు, దేవుని తాలూకా ప్రేమ, దేవుని యొక్క శక్తి ఒక పక్క అతను పడినప్పుడు, దేని మీద తను ఏది డామినేట్ చేసింది తన లైఫ్ లో? దేవుని శక్తి డామినేట్ చేసింది, దేవుని తాలూకా కృప డామినేట్ చేయగలిగింది. సో మనం ఇదే చూపిస్తే దేవుడు కార్యం చేయగలడు. ఇక చూడండి, ఇంకేముందంటే, యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. 32వ వచనంలో చివరి భాగం ఉంటది. యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. యెహోవా ఆసక్తి చూడండి, ఆయన ఆసక్తి ఏంటంటే మనం కాపాడడం. ఆయన ఆసక్తి, ఆయనకున్న ఆసక్తులు ఏంటంటే మనల్ని కాపాడడం, మనల్ని బలపడడం. ఆయన ఆసక్తి ఏంటంటే మన దేవుని దగ్గర రావడం. ఆయన ఆసక్తి ఏంటంటే దేవుని దగ్గర ఒబీడియన్స్ చూపించడం. ఆయన ఆసక్తి, ఆయన సన్నిధిలో మన హృదయాన్ని, తను ఆ లెటర్ని ఏ విధంగా అయితే విప్పి పరిచాడో, మనం కూడా హృదయాన్ని విప్పి పరిచి, చాలాసార్లు ప్రార్థన మనం హృదయంలో ఏదో ఉంటుంది, బయట ప్రార్థన చేస్తుంటాం. అది కాదు ప్రార్థన అంటే. ప్రార్థన అంటే హృదయం విప్పడం. ఆ రోజు హిజ్కియా ఆ అష్షూరు లెటర్ని విప్పి పరిచాడు. మనం ఈరోజు మన హృదయాన్ని విప్పాలి, పరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. అతడు ఈ పట్టణంలోకి రాడు, దాని మీద ఒక బాణమైనా ప్రయోగింపడు, ఒక్క బాణం కూడా ప్రయోగింపడు. ఇన్ని బాణాలు ఉన్నాయని చెప్పాడు, ఇన్ని రథాలు ఉన్నాయని చెప్పాడు, ఎంతమంది రౌతులు ఉన్నాయని చెప్పారు, కానీ ఒక్క బాణం కూడా ప్రయోగింపడు. అంటే ఆ మాట వింటున్నప్పుడు నిజంగా మనకి అంత ధైర్యం, దేవుని బట్టి దేవుని మీద ధైర్యం మనకు రావాలి, వస్తుంది. ఇంకా చూద్దాం, చూడండి, ఈ పట్టణంలోకి రాక తను వచ్చిన మార్గం తిరిగిపోవును, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ఉంది దేవుని ప్రామిస్. చూద్దాం, చూడండి. నా నిమిత్తమును నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. చూడండి, గాడ్ ప్రామిస్ కీపింగ్ గాడ్. ఆయన ప్రామిస్ కీపింగ్ గాడ్, ప్రామిస్ నెరవేర్చే దేవుడు. చాలాసార్లు చాలా మంది ప్రామిస్ చేస్తుంటారు. మనకి ఎలక్షన్లు వచ్చినప్పుడు చాలా ప్రామిసులు, సూపర్ 6 అని, నవరత్నాలని, రకరకాల ప్రామిస్ చేస్తుంటారు. కొన్ని నెరవేర్చి, కొన్ని నెరవేర్చరు. ఓట్లు కొరకే కొంతమంది ప్రామిస్ చేస్తారు. కానీ మన దేవుడు, ఆయన ఏ ప్రామిస్ కూడా ఆయన ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు అనే విషయం మనకి అర్థమైంది. చూడండి, ఇక్కడ నేను నా సేవకుడిని ఆయన దావీదు నిమిత్తం, దావీదుకి ఆయన ప్రామిస్ చేశాడు, యోధా గోత్రాన్ని కాపాడుతాను అని దేవుడు యోధా గోత్రాన్ని అలా కాపాడుకుంటూ వచ్చాడు. ఆ 10 గోత్రాలు అష్షూరీయులతో కలిసిపోయారు, వాళ్ళు అడ్రస్ లాంటి అయిపోయారు. కానీ యోధా గోత్రాన్ని దేవుడు బబులోను నుంచి తిరిగి తీసుకొచ్చాడు మనకు తెలుసు. మనకి బబులోనికి వెళ్ళిపోయినప్పుడు కూడా దేవుడు వాళ్ళు తీసుకొచ్చాడు. అంటే ఆయన ప్రామిస్ కీపింగ్ గాడ్, ఆయన మాట ఇచ్చాడు, నెరవేర్చే దేవుడు. ఆయన మాటలో అంత శక్తి ఉంది. తన వాక్కు పంపి తన వారిని బాగు చేసిన బైబిల్ చెప్తుంది అనమాట. తన వాక్కులో శక్తి ఉంది, తన మాట నెరవేర్చే దేవుడు ఉన్నాడు ఆయన. తర్వాత మనకు తెలిసి ఎలా చేంజ్ అయిందో పరిస్థితి. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండేది. అంతటా చూడండి, అంతటా టైం వాడు అది. అంతటా ఇప్పుడే ప్రార్థన చేస్తుండగా, ప్రార్థన అవుతుండగా, ప్రార్థన ముగించక ముందే అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తాను. 185,000 మందిని ఓ దూత పుట్టిన సంఘటన బైబిల్లో మనకు ఉంది. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడి గురించి మనకు తెలుసు. మనకి యోర్దాను నదిని దాటించిన దేవుడి గురించి మనకు తెలుసు. మనకి ఆయన గుడ్డివాడిని బాగు చేసిన దేవుడిని మనకు తెలుసు. మనకి ఇక్కడ 185,000 మంది దూత వారందరిని కూడా మృత కళేబరలుగా అయిపోవడం చూసాం. అష్షూరు రాజు అయిన సన్హెరీబు తిరిగిపోయి నీనెవె పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలకును
షెరెజెరును ఖడ్గముతో అతన్ని చంపి అరారోతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఎసర్హెద్దోను అతనికి మారుగా రాజాయను. క్లైమాక్స్కి వచ్చినాం మనం. క్లైమాక్స్ ఏం చూస్తామంటే మనం దేవుడు పరిస్థితులు మార్చేది. చేంజింగ్ సినారియో, చేంజింగ్ అట్మాస్ఫియర్, చేంజింగ్ థింగ్స్. ఏ రాజు అయితే రెంకలేసాడో, ఏ రబ్సాకి అయితే రెంకలేసాడో అడ్రస్ లేకుండా ఇప్పుడు మనం చూస్తాం. మనం ఇక్కడ ఆ యొక్క నిశ్చులో ఏ దేవత అయితే నమ్ముకున్నాడో, ఏ దేవత అయితే అతనికి కాపు అనుకుందో, ఆ దేవత మందిరంలోనే తన కుమారులు తను చంపడం జరిగింది. ఫ్రెండ్స్, దీని అంతా బట్టి మాకు అర్థమైన విషయం ఏంటంటే, ఎవరు చంపడాలని మన ఉద్దేశం కాదు. అక్కడ మన ఉద్దేశం, మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు మనం కాపాడువాడు, మన దేవుడిని ఆదుకున్న ఆశ్రయించే వారు కానీ ఎంత మాత్రం కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ సత్యాలు మనం స్టడీ చేస్తాం. మనం ఇక్కడ ఎవరు చంపడాలి, మన మీదకి వచ్చిన వాళ్ళకి ఏది జరగాలి, అది కాదు కాన్సెప్ట్. మన కాన్సెప్ట్ ఏంటంటే, దేవుడు మనం కాపాడే దేవుడు, మన దేవుడు మనం భద్రపరిచే దేవుడు, మన దేవుడు మహిమ తెచ్చుకునే దేవుడు, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆయన ఆశించే వారికి ఆయన ఏమూలు కొదువు లేకుండా చేసే దేవుడిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఫ్రెండ్స్, ఈ సమయంలో ఒక వాక్యం చూపించి నేను క్లోజ్ చేస్తాను. మనం ఆ వాక్యం కూడా మనకి కొరింథీ పత్రికలో మనకు కనిపిస్తుంది. ఆ మాట ఒకసారి మనం చూసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. మనం కొరింథీ పత్రికలో మనకి పౌలు గారు ఆ మాట అంటారు, ఆయన ఎన్ని ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్లను నెరవేర్చే దేవుడు ఆయన. మనకి ఏ ప్రామిస్ చేశాడో ఆ ప్రామిస్లను నెరవేర్చే దేవుడిగా ఆయన మనకు కనిపిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. 2 కొరింథీ 1:20 చివరిగా ఈ వాక్యం చూసి క్లోజ్ చేసుకున్నా. టైం కూడా అయిపోతుంది కాబట్టి, దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. దేవుని వాగ్దానములు ఎన్నైనా సరే, ఎన్నవనయ్యాను వాగ్దానాలు చూడండి, అవన్నీ క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నాయి. అంటే ఆయన ప్రామిస్ కీపింగ్ గాడ్. పౌలు గారు ఆ కొరింథీ సంఘంలో ఎన్ని శ్రమల గురించి తెలుసు మనకి. ఆ శ్రమల్లో కూడా చెప్తున్నాడు, వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అవన్నీ క్రీస్తునందు అవును అన్నట్టుగా ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకే అవి ఆయన వల్ల నిశ్చయమై ఉన్నవి. ఇదే మనకి దేవుని ప్రామిస్ గా మనం అర్థం చేసుకుందాం. ఒకసారి క్లోజ్ చేసుకునే ముందు, ముగించుకునే ముందు 3 మాటలు జ్ఞాపకం చేసుకొని ముగిస్తాను. మొట్టమొదటి మాట ఏంటంటే, చేంజింగ్ డే టు డే లైఫ్ లో చేంజింగ్ అవుతున్న పరిస్థితులు ఏంటో అర్థం చేసుకొని, మన తలకు చూసింగ్ దేవుడి మీద మనం పూర్తిగా ఆధారపడడం లేదని మనం అర్థం చేసుకొని, అప్పుడు దేవుడి తలకు చేంజింగ్ చూస్తున్నాం మన లైఫ్ లో. ఆల్రెడీ చూసాం మన లైఫ్ లో చేంజింగ్. ప్రార్థన ఆలకించడం అని చూసాం మన లైఫ్ లో. మనం చూసాం మన సెటిల్మెంట్ లో, చూసాం మన పిల్లల సెటిల్మెంట్ లో, చూసాం మన డిపార్ట్మెంట్ లో, చూసాం. అలాంటి చేంజ్ చేసే దేవుడు ఉన్నాడు మనకి అని ధైర్యంతో దేవుడు పూర్తిగా ఆధారపడుతూ, ఆయన వాక్యాల మీద ఆధారపడుతూ ప్రభు కొరకు మనందరం నమ్మకంగా సాగిపోదాం. దేవుడి వాక్యం వెనుకల్లో బహుగా దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ అమ్మా ప్రశాంతి గారికి థ్యాంక్ తెలియజేస్తూ, రమేష్ నాయుడు గారికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సిస్టర్ మీరు మ్యూట్ లో ఉన్నారు. ఇప్పుడు ముగింపు ప్రార్థన బై సిహెచ్ నాగరాజు గారు, విశాఖపట్నం డివిజన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. అండ్ మేము అడిగిన వెంటనే మీరు ప్రయాణంలో ఉన్నా కూడా మీరు టైం ఇచ్చారు. మీరు షేర్ చేసుకున్నందుకు LIC ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు థ్యాంక్ యూ బ్రదర్ రవిబాబు గారు. అండ్ నౌ ముగింపు ప్రార్థన బై సిహెచ్ నాగరాజు గారు, విశాఖపట్నం డివిజన్. ముగింపు ప్రార్థన. ఓకే సిస్టర్. ఓకే సిస్టర్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ గాడ్ బ్రదర్. పరిశుద్ధుడు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవం కలిగిన దేవా, మహోన్నతుడు అయిన తండ్రి, సర్వోన్నతుడు అయిన ప్రభా, సర్వాధికారిని క్రీస్తు ప్రభా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు. నాయన ఇదిగి సాయంకాల సమయంలో LIC EPF గా
అయా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా ఆన్లైన్ జూమ్ మీటింగ్ లో ప్రభు మీరు ఏర్పాటు చేసుకొని అయా నీ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మల్ని అందరినీ విమోచించుకొని నాయన చీకటిలో ఉన్న మమ్మలను ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్మల్ని పిలిపించి నడిపించిన తండ్రి నీకు వందనాలు స్తుతులు ప్రభువా. ఇదిగో నాయన ఈ దినాన్ని మీరు ప్రత్యేకమైన రీతిలో నా ప్రభా మీటింగ్ ద్వారాగా నాయన మా అందరితో మీరు మాట్లాడిన దాన్ని బట్టి నీకు వందనాలు నా ప్రభా. ఇదిగో తండ్రి నా తండ్రి నీ యొక్క కుమారుడు నా ప్రభా రవిబాబు బ్రదర్ని బట్టి నీ సందులో ప్రభా నాయన మాతో కలిసి ప్రభా నీ వాక్యాన్ని పంచుకొని నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభా ఈ దినాన్ని ప్రత్యేకంగా నాయన 3 అంశాలు మా జీవితాల్లో మీరు మాకు చూపించిన విధానం బట్టి నీకు స్తుతులు. ఇదిగో ప్రభా మరి యెషయా గ్రంథం 37 అధ్యాయం భాగంలో 3 అంశాలు మేము చూడగలిగాం ప్రభా. మొదటిగా తరుముట, రెండవది ఎంచుకొనుట, మూడవది మార్పు చెందుట. చూజింగ్ చేంజింగ్. నా తండ్రి ఈ తరుముట, ఎంచుకొనుట, మార్పు చెందుట అనే ఈ 3 పాసెస్ లో ఉన్నటువంటి ప్రధానమైన భాగములుగా నాయన నీ కుమారుడు ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు స్తుతులు. ఇశ్రాయేలీలను యోధారాజుకు అప్పగించిన పరిస్థితులు, హిజ్కియా రాజు పరిపాలిస్తున్న కాలంలో యెరూషలేమును పడగొట్టాలని ప్రయత్నం చేసే నాయన వశపరుచుకోవాలని చూస్తున్న సందర్భాలను మా ముందు మీరు ఉంచారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. మా జీవితాల్లో నాయన నా ప్రభా ప్రతి ఒక్క విషయాన్ని మీరు మాకు ఎంతగానో బోధిస్తూ ఉన్నారు. మా అనుదిన జీవితంలో ఎంతగానో మీరు నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు నా ప్రభా. ఇదిగో పేజీలో మనం చూసినప్పుడు దావీదు ఆయన పొట్టివాడైనప్పటికీ నాయన అతని దగ్గర యుద్ధమునకు సంబంధించినటువంటి యుద్ధ కవచములు లేనప్పటికీ నా ప్రభా ఒక సామాన్యమైనటువంటి ప్రభా నాయన గొర్రెలు కాసుకునే దావీదును నా ప్రభా గొలియాతుని ఎదుర్కొనడానికి నీవు ఇచ్చిన గొప్ప ఆ ధైర్యాన్ని బట్టి నీకు వందనాలు. ఎందుకంటే బలవంతుడైన దేవుడు, మా దేవుడు శక్తి కలిగిన దేవుడు, మా దేవుడు జీవము కలిగిన దేవుడు. నేను యెహోవా నామం నేను వెళ్తున్నానని ప్రభా అతను ప్రార్థించి వెళ్ళినప్పుడు దావీదు పక్షంగా నువ్వు నాయన నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే నాయన మరి ఆ చూజింగ్ సందర్భం మేము చూసినప్పుడు ప్రభా హిజ్కియా దేవుని మందిరంలోనికి పోయి ప్రభా నాయన మరి అక్కడ ఆ నాయన ఆ ఉత్తరాన్ని తీసుకొని దేవుని మందిరములకు పోయి దాన్ని విడదీసి అయా నీ ముందు పెట్టి అయా అతను విజ్ఞాపన చేసినప్పుడు ప్రభా అయా నీవే నాయన నా తండ్రి హిజ్కియా పక్షంగా నీవు నాయన తన ప్రార్థన ఆలకించి తన పరిస్థితులను మార్చినట్లుగా ప్రభా మేము చూడగలిగిన పరిస్థితులు మేము ఈ రోజు ప్రభా. అవును తన మా జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు ప్రభా నాయన పరిస్థితుల వైపు మేము చూస్తున్నాం కానీ ప్రభా నాయన నీ వైపు మేము చూడలేకపోతున్నాం ప్రభా. ఎందుకంటే నాయన మరి అపోస్తలుడైన పౌలు నాయన మరి 2 కొరింథీలో చెప్పినప్పుడు 4వ అధ్యాయంలో చెప్పినప్పుడు ప్రభా అపాయంలో మరి నాయన మేము ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాము అని ప్రభా అక్కడ మాకు పరిస్థితిని చూపించావు. శ్రమ పడుచునను మేము విరికింపబడిన వారము కాము అని మాకు చూపించావు ప్రభా. అవును తండ్రి తరమబడుచున్నను మేము దిక్కులేని వారము కాము అని ప్రభా నువ్వు చూపించావు తండ్రి. అవునయ్యా మా జీవితాల్లో నువ్వు ఎంతగా మమ్మల్ని నడిపిస్తున్నావో ప్రభా నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి నీకు స్తుతులు నాయన. మేము పరిస్థితుల వైపు చూడకుండా ప్రభా నీ వైపు మేము చూసినప్పుడు మా పక్షంగా యుద్ధము చేసే దేవుడు నీవు ఉన్నావని ప్రభా మేము నాయన మరొకసారి నీవు నాయన నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ నాయన హెచ్చరిక చేసినందుకు కాషియస్ ఇచ్చినందుకు నీకు వందనాలు స్తుతులు ప్రభువా. అవును నాయన మరి మూడో పరిస్థితి మేము చూసినప్పుడు నాయన మరి తండ్రి నీవు పరిస్థితులను మార్చే దేవుడిగా ప్రభా మేము నాయన చేంజింగ్ ఆ భాగంలో నాయన మేము చూడగలిగాం. అవును తండ్రి నువ్వు పరిస్థితులు మార్చే దేవుడివే ప్రభా నాయన. మా మీదకి వచ్చిన ప్రతి ఒక్క నిందలు అన్నిటినీ మా పక్షంగా వ్యాజ్యమడే దేవుడిగా నాయన ఇదిగో ప్రభా అక్కడ నాయన మరి తండ్రి హిజ్కియా పక్షంగా నువ్వు నిలబడి నాయన పరిస్థితులను మార్చావు ప్రభా. అంత భయంకరమైన పరిస్థితులు కూడా ప్రభా ఎంతగానో మీరు నడిపించారు ప్రభా నీకు స్తుతులు నాయన. అవర్ గాడ్ ఈజ్ ప్రామిస్ కీపింగ్ గాడ్ అని ప్రభా దావీదుకు దేవునికి వాగ్దానం చేసిన రీతిగా యూదా గోత్రం పక్షంగా నీవు యుద్ధం చేసిన దేవుడు ప్రభా నీకు స్తుతులు నాయన. ఈ సాయంకాల సమయంలో ప్రభా నాయన నీ కుమారుడు ద్వారాగా నాయన మమ్మల్ని ఎంతగానో బలపరిచిన విధాన పరిస్థితులు ప్రభా. అవును తండ్రి ప్రభా ఎన్నిక లేని వారం ఉంటుండగా నాయన లోకంలో తృణీకరింపబడిన వారం ఉంటుండగా ప్రభా నీ ప్రేమ చేత నాయన మీ రక్తం ఇచ్చి మీ ప్రాణం ఇచ్చి
అయా మమ్మల్ని విమోచించారు ప్రభా, నీ బిడలుగా చేర్చుకున్నారు ప్రభా. నాయన చీకటిలో ఉన్న మమ్మలను ప్రభు నువ్వు ఎంచుకున్నావు ప్రభా. నాయన తండ్రి, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలు నడుచుకోమన్నావు ప్రభా. అవును తండ్రి, మీరు క్రీస్తు యేసును కలిగిన స్వారూప్యంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని ఆయన నీవు కోరుచున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా నీ వాక్యమైన వెలుగు ద్వారా నడిపించండి, జీవం అనే వెలుగు ద్వారా నడిపించండి ప్రభా. ఎందుకంటే 1వ యోహాను పత్రికలో మీరు చెప్పినట్లు ప్రభా, నాయన నా ప్రభా, మేము నాయన నీతో అన్యోన్య సహవాసం కలిగి ఉండటానికి ప్రభా ప్రతిరోజు కూడా నీ వాక్యం చదివి అయా నీతో సహవాసం చేసి అయా నీతో మేము విజ్ఞాపన చేసి నీ వాక్యపు వెలుగులో నడిచే జీవితం మాకు అందరికీ కూడా దయచేయమని, అయా నీ సహవాసం మేము పొందుకుంటే ప్రభా అది అన్యోన్య సహవాసం ప్రభా. అటువంటి సహవాసంలోనికి మేము ప్రతిదినము కూడా ప్రభా రూపాంతరం చెందినట్టు మమ్మల్ని అందరినీ కూడా మరొకసారి పరిశుద్ధపరచమని, మమ్మల్ని అందరినీ రికగ్నైజ్ చేయమని, మమ్మల్ని అందరినీ రెన్యూ చేయమని ప్రభా మీ సన్నిధిలో ప్రభా మేము నాయన ప్రార్థన చేయించున్నాం ప్రభా. పరిశుద్ధాత్ముడ రాత్రికాల సమయంలో ప్రభా విత్తబడే వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి. LIC EPF ప్రభా నాయన మరి తండ్రి, మా నాయన ఈ సౌత్ సెంట్రల్ జోన్ లో ప్రభావ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీ సన్నిధికి అప్పగిస్తాం. ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క ఎంప్లాయీని, ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభా మీరు దీవించమని, ఆశీర్వదించమని, ఇంకా మా ఫెలోషిప్ ద్వారా ప్రభా అనేకమైనటువంటి ప్రభా నీ ఆత్మీయ నేత్రాలు ప్రభా మేము చూచుటకు గ్రహించుటకు ప్రభా నాయన మాకు తగిన జ్ఞానమును ప్రభా మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి దినము కూడా నీ జీవము గల వెలుగులో మేము నడుచుటకు నీ కృపను దయచేయండి ప్రభా. ఇంకా నాయన మా ఫెలోషిప్ లో అనేక మంది ప్రభా ఇంకా ఈ ఆన్లైన్ జూమ్ మీటింగ్ లో ప్రభా నాయన ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడానికి ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించమని, ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని, ప్రతి ఒక్క బిడ్డతో ప్రభు మీరు మాట్లాడమని, ప్రతి ఒక్క బిడ్డను మీరు సంధించమని, దర్శించమని ప్రభా నాయన మేమందరం కలిసి ప్రభా నీ రాజ్య విస్తీర్ణములో మేము నాయన భాగస్థులుగా ఉండటానికి నీ కృపను మాకు అందరికీ మెండుగా అనుగ్రహించమని, అయా నీ కుమారుడు ప్రభా నీ వాక్య పరిచర్యని చేసినటువంటి నీ బిడ్డను ప్రభా అన్నన రవిబాబు అన్నను కూడా మీరు దీవించమని, తన కుటుంబాన్ని కూడా దీవించమని ప్రభా. నీ కుమారుడు ఇంకను నీ ఆత్మతో అభిషేకించి ఇంకా మాకు అందరికీ ప్రభా నాయన నీ రాజ్య విస్తీర్ణంలో మేము అందరూ కలిసి పనివారముగా జత పనివారముగా కొనసాగుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని, నడిపించమని, నీ కృపా సన్నిధికి మేము మమ్మల్ని అందరినీ కూడా మేము అప్పగించుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. LIC EPF తరఫున బ్రదర్ నాగరాజు గారికి థ్యాంక్ యూ. ఆమేన్. ఇప్పుడు లాస్ట్ ప్రోగ్రామ్ బ్లెస్సింగ్స్ బై శ్రీ భగవాన్ ప్రసాద్ గారు. హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నౌ బ్లెస్సింగ్స్ బై శ్రీ కె భగవాన్ ప్రసాద్ గారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రభునందు ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఆశీర్వాద ప్రార్థన. మనం పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆదరణ, కాపుతల, భద్రత కూడి ఉన్న మనందరికను, LIC EPF కుటుంబ సభ్యులందరికను, సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి ఆత్మలో వర్ధిల్లింపచేసి క్షేమకరమైన మార్గములలో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ఆమేన్.